మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈరోజు తారీఖు జూలై 12. అదేంటది జూలై 12 గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్ళండి. ఇటు భారతదేశ చరిత్రలోని భారతదేశం ఉలిక్కి పడే ఘటన. జూన్ 12 గుజరాత్ ఎయిర్పోర్ట్కి సంబంధించి గుజరాత్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? ఏకంగా 242 మంది ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోయింది. కేవలం ఆ బోర్డర్ దాటిందో లేదో, ఆ విమానానికి సంబంధించి ప్రహరీ కూడా దాటిందో లేదో, వెంటనే కుప్పకూలిపోయింది. దాంట్లో 242 మంది ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరు బతికి బట్ట కట్టారు. అంటే 241 మంది మరణించారు. గ్రౌండ్ అంటే కిందనున్న వాళ్ళు 19 మంది, మొత్తంగా 260 మంది మరణించిన ఘటన ఆ రోజు భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు ఏం జరిగింది, ఆ ఘటనలో ఆ రోజు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఏం జరిగింది, గ్రాఫిక్ ప్రెజెంటేషన్ నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ ఘటనలో ఏం జరిగింది? కరెక్ట్గా నెల రోజులైంది ఈ రోజుకి. ఈ నేపథ్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏంటది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం జరిగిందో మినిట్ టు మినిట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మినిట్ టు మినిట్ రిపోర్ట్ నేను మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. మీరు చూడొచ్చు 1 గంట 37 నిమిషాల 33 సెకండ్లకి ఏం జరిగిందనేది. 1 గంట 33 సెకండ్లకి విమానానికి టేక్ ఆఫ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. సో వెంట వెళ్ళిపోయి వెంట మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 1 గంట 33 సెకండ్లకి విమానం టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? 1 గంట 33 సెకండ్లు అంటే కరెక్ట్గా ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషంలోనే ఏం జరిగింది? ఏకంగా 283 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంది ఆ విమానం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 1 గంట 35 సెకండ్లు. ఇక్కడ సరే హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. 1 గంట 38 నిమిషాల 35 సెకండ్లకి 287 కిలోమీటర్లు, గంటకు 287 కిలోమీటర్ల వేగంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 1 గంట 38 నుంచి 35 5 సెకండ్ల వ్యవధిలోని దాదాపుగా 5 కిలోమీటర్లు గంటకి వేగాన్ని పుంజుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడి నుంచి 4 సెకండ్లు, అంతేకా 35 నుంచి 39కి టేక్ ఆఫ్ అయింది ఎయిర్ ఇండియా విమానం. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ 1 గంట 38 నిమిషాల 44 సెకండ్లకి ఇంకొక 5 సెకండ్లకి విమానం ఇంజన్లలోని 1, 2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. ఇక్కడ ఇది చాలా కీలక పరిణామం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇఫ్ పాసిబుల్ కొంచెం ముందుకు వెళ్ళగలమా? ముందు గ్రాఫ్కి. ఇంట్రెస్టింగ్, రైట్, థ్యాంక్ యూ. 1 గంట 38 నిమిషాల 44 సెకండ్లకి ఏం జరిగింది? విమానం ఇంజన్లోని ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. 1, 2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. ఇది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంటే ఘటన మీకు గుర్తుందా? ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తం అంతా జరిగింది 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగి ఉంటుందని చెప్పి. ఇక్కడ 33 సెకండ్లకు ప్రారంభమైతే దాదాపుగా ఇదంతా 35 సెకండ్లు 39 పోని 44 ఏది 1 గంట 44 సెకండ్లకు ప్రారంభమైంది అనుకుందాం. కరెక్ట్గా నిమిషాల వ్యవధిలోని ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టుగానే 30 సెకండ్ల వ్యవధిలోని ఈ ఘటనకు కారణం ఏంటో ఇక్కడ ప్రాథమికంగా అంచనాగా రావడానికి అయితే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB చెబుతున్న మాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 1 గంట 38 నిమిషాల 42 సెకండ్లకి ఏం జరిగింది? విమాన వేగం ఏకంగా 333 కిలోమీటర్లు గంటకు 333 కిలోమీటర్ల వేగంతో విమానం తన వేగాన్ని పుంజుకుంది. 283 నుంచి సెకండ్ల వ్యవధిలోని ఏకంగా 333 కిలోమీటర్ల వేగానికి విమానం వేగం పుంజుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏం జరిగింది అనేది నెక్స్ట్ గ్రాఫిక్లో చూద్దాం. 1 గంట 38 నిమిషాల 47 సెకండ్లకు రాట్ అంటే రామ్ ఎయిర్ టర్బైన్ ఆన్ చేయడంతో వెంటనే విమానం ఎత్తు తగ్గింది. ఇదిగోండి, రామ్ ఎయిర్ టర్బైన్ ఆన్ చేయడంతో వెంటనే విమానం ఎత్తు అనేది తగ్గింది. ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాం. 1 గంట 38 నిమిషాల 52 సెకండ్లకు 5 సెకండ్ల వ్యవధిలోని ఇంజన్ 1 కట్ ఆఫ్ రన్ మోడ్లోకి మార్పైంది. ఇంజన్ 1లో కట్ ఆఫ్ రన్ మోడ్లోకి ఆన్ అయింది, మార్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? 1 గంట 38 నిమిషాల 54 సెకండ్లకి అప్పుడు ఏపీయు ఇన్లెట్ డోర్ తెరుచుకుంది.
38 అంటే 1:38:54 ప్రాంతంలో జరిగింది ఇది. దీని తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1:38:56 ఇంజన్ 2 కట్ ఆఫ్ మోడ్ రన్లోకి మార్పు చేయడం జరిగింది. ఇందాక మనం చూసాం 1:56 గురించి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు 1:52 1:38:52 ఇంజన్ 1 కట్ ఆఫ్ రన్ మోడ్లోకి మారిపోయింది. ఇంజన్ 2 అంటే దాదాపుగా ఇది 4 సెకండ్ల వ్యవధిలోనే ఇంజన్ 2 కట్ ఆఫ్ మోడ్ రన్లోకి మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. 1:39:05 పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఒక్కసారి ఇక్కడ గమనించండి, కేవలం సెకండ్ల వ్యవధిలోని అంటే దాదాపుగా 56 నిమిషాల నుంచి ఇక్కడి నుంచి దాదాపుగా అంటే ఇదొక 4 అదొక 5 9 సెకండ్ల వ్యవధిలోని మేడే కాల్ ఇచ్చాడు. మేడే కాల్ మొత్తం 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు మేడే 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 కాల్ ఇచ్చారు. అంటే దట్ ఈస్ పీక్స్, ఇంకా ఎమర్జెన్సీకి పీక్స్ మాట. ఎందుకన్నా దాన్ని చెప్పడానికి వెళ్ళలేదు. సో ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? 1 గంట ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అంటే 1:39:11 సంబంధించి 1:39:05 వరకు పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉండింది ఎక్కడో చోట. అంటే 1:39 వరకు పరిస్థితి చేతుల్లోనే ఉందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? 1:39:11 ఒకసారి ఈ గ్రాఫిక్ ముందు గ్రాఫిక్ ఉంచిన రైట్, థ్యాంక్ యూ. 1:39:11 ఇక్కడ EAFAR రికార్డింగ్ ఆగిపోయింది, వెంటనే కుప్పకూలిపోయింది. అంటే అక్కడ రికార్డింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా అక్కడ ఫ్లైట్ సిస్టమ్కి సంబంధించి, అది ఆగిపోయింది, వెంటనే కుప్పకూలిపోయింది. ఎగ్జాక్ట్గా ఎంత? 1:39:11 ఇక్కడి నుంచి ఈ టైం గుర్తుపెట్టుకోండి. ఈ టైం భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకర ఘటన. 1:39:11 1:39:11 విమానం కుప్పకూలిపోయింది, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. సెకండ్ తేడాతో ఆగిపోయాయి 2 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అనేది ఇక్కడ AAIB ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెబుతున్న మాట, ప్రాథమిక నివేదిక ఇది. ఆ తర్వాత నెక్స్ట్ తిరిగి ఆన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నం. ఒకటి పాక్షికంగా, మరొకటి రికవరీలో విఫలం. అంటే తిరిగి ఆన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నం చేశారు, ఒకటి పాక్షికంగా రికవరీ అయింది, మరొకటి రికవరీలో వైఫల్యం చెందింది అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది AAIB చెబుతున్న ప్రాథమిక నివేదిక ప్రకారం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడ మీరు చూస్తే ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయలేదు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇంకా ఏం జరిగింది చూద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనిస్తే టేక్ ఆఫ్ ఫ్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగా ఉంది, అనుకూల వాతావరణం. ఒకసారి మీరు చూడొచ్చు, టేక్ ఆఫ్ ఫ్లాప్ సెట్టింగ్ సంబంధించి కావచ్చు, గేర్ సాధారణంగానే ఉంది, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది అనేది ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, మరి ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెబుతున్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇద్దరు పైలట్లు మెడికల్గా కూడా చాలా ఫిట్గా ఉన్నారు. అఫ్కోర్స్ అందులో ఇద్దరు కూడా ఒకరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో కలిసి తన మిగిలిన జీవితాన్ని చాలా హ్యాపీగా గడపాలనుకుంటున్న వాళ్ళు, ఇంకొక వ్యక్తి ఇప్పుడిప్పుడే బడ్డింగ్ కూడా కాదు, ఆయనకు కూడా ప్రొఫైల్ ఉంది, వాళ్ళిద్దరూ కూడా నిష్ణాతులు. బట్ అక్కడ ఏం జరిగింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడి నుంచి గమనిస్తే గతంలో విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్లలో సమస్య రాలేదు అన్న AAIB ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏమంటుందంటే కనుక గతంలో విమానంలో ఇంధన కంట్రోల్ స్విచ్లలో, అక్కడ కంట్రోల్ స్విచ్లు ఉంటాయి, మరి కాసేపట్లో నేను మీకు చూపించబోతున్నాను ఆ కంట్రోల్ స్విచెస్కి సంబంధించి, వాటిలో ఎప్పుడూ సమస్య రాలేదంటూ AAIB చెప్పుకొచ్చింది. దీని తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీకి సంబంధించి జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గమనిస్తే నివాస సముదాయాల మధ్యలో ప్రమాదం జరిగింది. పలు భవనాలను విమానం ఢీకొట్టడంతో ఇంజిన్, ల్యాండింగ్ గేర్తో పాటు విమాన శిథిలాలు 1000 అడుగుల విస్తీర్ణంలో దొరికాయి అంటూ కూడా AAIB తన ప్రాథమిక నివేదికలో చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఈ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్కి సంబంధించి ఆ విజువల్స్ని చూద్దాం. ఇదిగోండి మీరు చూస్తున్న విజువల్ ఇది. ఇక్కడ మీరు చూస్తే కనుక టేక్ ఆఫ్ అయింది కదా, చూస్తే సెకండ్ల వ్యవధి మాత్రమే టేక్ ఆఫ్ అయింది. దాదాపుగా ఇప్పుడు 1
37-33 సెకండ్లకి విమానానికి టేక్ ఆఫ్కి క్లియరెన్స్ వచ్చింది. టేక్ ఆఫ్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత 1:37-33 సెకండ్లకి విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన నిమిషంలోనే 283 కిలోమీటర్ల వేగానికి పుంజుకుంది గంటకు. ఆ తర్వాత అక్కడి నుంచి 5 సెకండ్లకి 287 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంది. అక్కడి నుంచి ఇంకొక 4 సెకండ్లకి టేక్ ఆఫ్ అయింది ఎయిర్ ఇండియా విమానం. ఇంకా అక్కడి నుంచి 3 సెకండ్ల వ్యవధిలోని విమాన వేగం 333 కిలోమీటర్ల గంటకు పుంజుకుంది. ఆ తర్వాత గమనిస్తే 1:38-44 సెకండ్లకి విమానంలో ఇంజన్లోని 1-2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. సో ఇక్కడ ఇంజన్ 1 కట్ ఆఫ్ రన్ మోడ్లోకి మార్పయింది అంటూ కూడా ఆ టైమింగ్ ప్రకారం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ విజువల్స్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపించబోతున్నాను ఆ విజువల్కి సంబంధించి. మరి కాసేపట్లో నేను ఆ విజువల్ని చూపించబోతున్నాను. ఒకసారి విజువల్ని చూస్తే ఏ స్థాయిలో ఆ రోజు ధ్వంసం జరిగింది, ఏ స్థాయిలో విధ్వంసం అయ్యింది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 200, 1 కాదు 2 కాదు ఏకంగా 260 మంది ప్రమాదంలో మరణించారు. 241 మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు, దాంతోపాటు ఆ ఫ్లైట్ క్రూ మొత్తం అంతా కలిపి కూడా. సో ఈ నేపథ్యంలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది. అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదా, 37 సెకండ్ల సందర్భం, మధ్యాహ్నం 1:38 ప్రాంతం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్కడి నుంచి అదిగో విమానం కాక్పిట్కి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. ఆ రోజు ఏం జరిగింది అనేది ఇద్దరు కూడా మాట్లాడుకున్న కాన్వర్సేషన్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా కాస్త గాబరా పడ్డారు, కంగారు పడ్డారు. ఒక చర్చ జరుగుతోంది. అది ఎంతవరకు రైట్ ఆర్ ఎంతవరకు రాంగ్ అనేది మనం ధృవీకరించలేం. బట్ అక్కడ కాక్పిట్కి సంబంధించి జరిగిన కాన్వర్సేషన్లో ఇద్దరు పైలట్ కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో ఇంజన్ ఆఫ్ చేసావా అంటే లేదు నేను చేయలేదు, ఇది వాడిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే తెలుస్తోంది. సో ఇక్కడే అనుమానం కలుగుతోంది. మాన్యువల్గా ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఫ్యూయల్కి సంబంధించి కావచ్చు, ఇంజన్కి సంబంధించి కావచ్చు, ఏం జరిగింది ఇక్కడ? మాన్యువల్గా ఏమైనా తప్పు జరిగిందా, లేకపోతే అనుకోకుండా ఏమైనా జరిగిందా, లేకపోతే సిస్టంలో ఏమైనా ఇష్యూ తలెత్తిందా అనేది అదిగో మీరు చూడొచ్చు. ఫ్యూయల్ కంట్రోల్కి సంబంధించి రన్ ప్లస్ కట్ ఆఫ్, రెండింటికి సంబంధించి రన్ ప్లస్ కట్ ఆఫ్. ఆ లెఫ్ట్ రైట్ మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇక్కడి కాక్పిట్లో ఫ్యూయల్ కంట్రోల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడే ఆ ప్రశ్న తలెత్తింది. అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య కాన్వర్సేషన్లో కూడా ఇదే వచ్చింది. ఇద్దరు పైలట్లు కూడా కాన్వర్సేషన్ వచ్చింది. ఏం జరిగింది? విమానం టేక్ ఆఫ్ జరిగిన ఆ టైంలోని ఇంధనానికి సంబంధించి సరఫరా నిలిచిపోవడానికి కారణం ఏంటి అనేది. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కీలకమైన వివరాలు ఉన్నాయి. ఏమని? ఇంధన సరఫరా నిలిచిపోవడం అనేది మొదటిది. టేక్ ఆఫ్ అయిన కేవలం 3 సెకండ్లలోని 2 ఇంజన్లకు సంబంధించిన ఇంధన కట్ ఆఫ్ స్విచ్ రన్ అండ్ కట్ ఆఫ్ స్థితికి మారినట్లుగా నివేదిక వెల్లడించింది. ఇది ఇంజన్లకు ఇంధన సరఫరాను ఆపేసింది. మీరు చూడొచ్చు అక్కడ రన్ అండ్ కట్ ఆఫ్ 2 ఉన్నాయి కదా, ఆ రన్ అండ్ కట్ ఆఫ్కి సంబంధించి ఇదేంటంటే 2 ఇంజన్లకు సంబంధించిన ఇంధన కట్ ఆఫ్ స్విచ్లు రన్ అండ్ కట్ ఆఫ్ స్థితికి మారినట్లు. రన్ నుంచి కట్ ఆఫ్కి అది మీరు చూడొచ్చు, రన్ నుంచి కట్ ఆఫ్కి మారిపోయింది. అది రన్ కింద మీరు చూస్తే కదా కట్ ఆఫ్, రన్ నుంచి కట్ ఆఫ్కి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. కాక్పిట్ కాన్వర్సేషన్లో వాయిస్ రికార్డ్ అయింది. ఒక పైలట్ ఇంకొకరిని ఎందుకు ఇంధనాన్ని కట్ చేసామని అడిగితే ఇంకొక పైలట్ నేను చేయలేదు అని సమాధానం ఇచ్చారు. ఇది ప్రమాదానికి ముందు పైలట్ల మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఆందోళనకరమైన కాన్వర్సేషన్. ఇక అలాగే ర్యామ్ ఎయిర్ టర్బైన్, దీన్ని రాట్ అంటూ ఉంటాం, ర్యామ్ ఎయిర్ టర్బైన్ RAT టేక్ ఆఫ్ అయిన వెంటనే అత్యవసర పవర్ సప్లై ఈ రాట్ అనేది దీన్ని విస్తరించింది. ఇది విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్ని సూచిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆ తర్వాత తిరిగి ఇంధనాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేశారు. పైలట్లు ఇద్దరూ కూడా ఇంధన సరఫరాను తిరిగి మళ్ళీ దాన్ని ప్రారంభించడానికి ట్రై చేశారు. స్విచ్లను తిరిగి రన్ స్థితికి మార్చడం ద్వారా, అంటే దాన్ని మళ్ళీ కట్ ఆఫ్ నుంచి రన్కి తీసుకోవడం ద్వారా ఇంజన్లు పూర్తిగా కోలుకోలేకపోయాయి. వాటిని ట్రై చేశారు కానీ జరగలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొక అంశం ఏంటంటే ప్రమాదానికి ముందు విమానం గరిష్టంగా 180 నాట్ల వేగానికి చేరుకుంది. దీంతో ఇంధన సరఫరా ఆగిపోయిన తర్వాత విమానం ఎత్తు కోల్పోవడం ప్రారంభించడం, ఇన్ఫ్యాక్ట్ విమానం ఆల్టిట్యూడ్ని కోల్పోతూ వచ్చింది. ఆఖరి క్షణాలు ఏంటంటే టేక్ ఆఫ్ అయిన 26 సెకండ్స్ తర్వాత పైలట్లు మేడే అంటూ కూడా ఎమర్జెన్సీ కాల్ ఇచ్చారు. కేవలం 32 సెకండ్స్ వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది అనేది ఈ అంశానికి సంబంధించి. ఆ తర్వాత ఒక్కసారి ఏం జరిగిందో విజువల్స్లో చూడొచ్చు మీరు. అదిగోండి ఆ డిస్టర్బింగ్ విజువల్స్ అవన్నీ కూడా
ఆ విమానం వెళ్ళి అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ని ఢీకొట్టడం, ఆ తర్వాత విమాన శిథిలాలు ఎక్కడెక్కడో పడిన సందర్భం, ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత సాధారణంగా బ్లాక్ బాక్స్ అంటూ ఉంటాం కదా, అది దొరికింది. ఇంధన కట్ ఆఫ్ స్విచ్లు ఎందుకు ట్రిగ్గర్ అయ్యాయి అనే దాని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మాన్యువల్గా ఇష్యూ జరిగిందా, అనుకోకుండా జరిగిందా, లేకపోతే సిస్టంలో ఏమైనా ఇష్యూ రైజ్ అయ్యిందా, ఇవన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే బోయింగ్కి సంబంధించి గతంలో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ మెకానిజమ్స్ గురించి ఒక సలహాను జారీ చేసింది. అయితే ఎయిర్ ఇండియా ఆ సిఫారసు చేసిన తనిఖీలను నిర్వహించిందా లేదా, ఇవి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నిర్వహించలేదంటూ నివేదిక చెప్తోందనే ఒక చర్చ జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరిగిందనేది. ఈ ప్రమాదంలో ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి మరి ముఖ్యంగా భారత విమాన చరిత్రలోని అత్యంత దారుణమైన ఘటన. సో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దూరం నుంచి ఒక్కసారిగా అటుగా వెళ్తున్న విమానం టేక్ ఆఫ్ చేసుకుంది, కానీ ఆ ఆల్టిట్యూడ్ని కోల్పోయింది. మీరు చూడొచ్చు, జస్ట్ సెకండ్స్ వ్యవధిలోని అది మీరు చూస్తే విమానాన్ని అద్దుకుంటే ఒక్కసారిగా దాదాపుగా సెకండ్ల వ్యవధిలోని అలా వెళ్ళిన తర్వాత సెకండ్ల వ్యవధిలోని ఆల్టిట్యూడ్ని కోల్పోయింది. దాదాపుగా అక్కడి నుంచి దాదాపుగా అంతా 15 సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఇచ్చిన ఆ నివేదిక, ప్రాథమిక నివేదిక సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది. భారత విమానయాన శాఖ, భారత విమానానికి సంబంధించిన ఆ సంబంధిత అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ఏవియేషన్కి సంబంధించి, ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోని అత్యంత విషాదకరమైన వార్తగా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు అహ్మదాబాద్ ఘటనకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఇంకా వెలుగులోకి రాబోతున్నాయి, ఎవరి తప్పుంది, ఎవరిది అక్కడ ఫాల్ట్ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని మనం రికవరీ చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ అడ్డుకట్టపడి ఆ పాయింట్ అనేది తెలియకుండా పోవచ్చు. కాబట్టి పూర్తిగా దాని మీద ఇప్పుడు తీక్షణంగా భారత విమానయాన సంస్థ కావచ్చు, భారత విమానయాన రంగం కావచ్చు, పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతోంది. కారణాలను అన్వేషించే పనులు ఉన్నారని చెప్పుకోవాలి. సో ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉండొచ్చు అనేది ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే కనుక మీరేమంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా భారతదేశం ఇక్కడి నుంచి కరెక్ట్గా 4 రోజుల క్రితం ఒక దుర్దినాన్ని చూసిందని చెప్పుకోవాలి. మనం ముఖ్యంగా 260 మందిని కోల్పోయాం. దాంట్లో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతోమంది తమ కళలని నెరవేర్చుకోవడానికి లండన్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, తమ వారిని కలవడానికి వెళ్తున్న వాళ్ళు, ఇలాంటి వారిని ఎంతోమందిని కోల్పోయింది భారతదేశం. ఇటువంటి ఘటనలకు ఎవరిది నిర్లక్ష్యం అయి ఉండొచ్చు అని కనుక ఆర్టీవీ మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.